హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీట్యాప్. ఈ వీడియోలో అయితే మనం డాటా ఇంటర్ప్రిటేషన్ ప్రాబ్లమ్ 5లో ఉన్నాము. ఇది పై చార్ట్ అనమాట. నెక్స్ట్ ద పై చార్ట్ గివెన్ హియర్ షోస్ ద బ్రేకప్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ హౌస్ ఆన్ వేరియస్ హెడ్స్. స్టడీ ద చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇది మనకి ఎస్ఎస్సి సిపిఓ ఎస్ఐ ఎగ్జామ్ 2008లో అయితే వచ్చిందంట. సో చూద్దాము. బ్రేకప్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ హౌస్. ఒక ఇల్లు కట్టడానికి ఖర్చు అవుతుంది కదా, కన్స్ట్రక్షన్ ఖర్చులు. అందులో ఒక్కొక్క దానికి ఎంతెంత ఖర్చు అయిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. సిమెంట్కి అయితే ఇంత అంట, బ్రిక్స్ ఇటుకలు, స్టీలు, సూపర్విజన్కి, నెక్స్ట్ టింబర్, ఇలా లేబర్కి ఇంత అయిందంట. సో మనకి ఇదంతా ఒక పై చార్ట్లో డిగ్రీస్ లాగా ఇచ్చాడు. మనకి రూపీస్లో ఇవ్వలేదు. ఇది ఎంత ఖర్చు అయ్యింది, కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అయింది అనేది డిగ్రీస్లో చూపించాడు. మనకి ఒక సర్కిల్లో టోటల్ ఎంత ఉంటుందంటే యాంగిల్ 360 డిగ్రీస్ ఉంటుంది. కంప్లీట్ సర్కిల్ మొత్తం 360 డిగ్రీస్ ఉంటుంది. అయితే ఈ 360 డిగ్రీస్ని ఇలా డివైడ్ చేసి ఇచ్చాడు. 90 డిగ్రీస్ లేబర్కి, 72 సిమెంట్. ఇప్పుడు మనం దీని మీద ప్రాబ్లమ్స్ అయితే చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద హౌస్ ఈజ్ ఇంత, హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ వాజ్ స్పెంట్ ఆన్ ద లేబర్. ఇంత టోటల్ కాస్ట్ అనేది మనకి ఇంత ఇచ్చాడు. ఎంత టోటల్ కాస్ట్ ఎంత అయితే రూపీస్ 15 lakhs అంట. ఓకేనా. అయితే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ వాజ్ స్పెంట్ ఆన్ ద లేబర్కి ఎంత ఖర్చు చేశాడని అడుగుతున్నాడు. ఫస్ట్ మనకి లేబర్కి ఎంత యాంగిల్ ఇచ్చాడు ఇక్కడ చూడండి. సర్కిల్లో లేబర్ యాంగిల్ రాసుకుందాం. ఫస్ట్ లేబర్కి యాంగిల్ అయితే మనకి 90 డిగ్రీస్ అని ఇచ్చాడు. ఈ సర్కిల్ నుంచి చూసుకున్నాం. వాళ్ళు ఇచ్చిన పై చార్ట్ నుంచి లేబర్కి యాంగిల్ 90 డిగ్రీస్ అన్నాడు. నేను ఇంతకు ముందుకే చెప్పాను కదా, ఆ సర్కిల్కి మొత్తం టోటల్ యాంగిల్ అనేది 360 డిగ్రీస్ అయితే ఉంటుందని. సో టోటల్ యాంగిల్ ఎంత ఉంటుంది? 360 డిగ్రీస్ టోటల్ యాంగిల్ ఇది. అయితే 360 డిగ్రీస్ అనేది మనము టోటల్ కాస్ట్ ఎంత అయిందంటే 15 lakhs కదా, ఇది అనుకుంటున్నా. ఇది టోటల్ ఇదే కదా మనకి ఇచ్చాడు. ఇది మొత్తం అమౌంట్ అవుతుంది. అయితే యాంగిల్స్లో ఇచ్చాడు. మనకి ఇచ్చిన మొత్తం కాస్ట్ కూడా 15 lakhs. అంటే ఇవి రెండు సమానం. ఇది టోటల్ కాస్టే, కాకపోతే ఇది డిగ్రీస్లో యాంగిల్స్లో ఉంది, ఇదేమో రూపీస్లో ఉంది. అంతే తేడా. ఇది చూడండి, ఇక్కడ డిగ్రీస్ అంటే యాంగిల్స్లో ఉంది, ఇది రూపీస్లో ఉంది. సో 360 డిగ్రీస్కి ఎంత అవుతాయి, 90 డిగ్రీస్కి ఎంత రూపీస్ ఫస్ట్ కనుక్కుందాము. సో అదే లేబర్కి ఖర్చు పెట్టిన అమౌంట్ అనమాట. ఇలా 90 డిగ్రీస్కి ఎంత, 360కి 15 అయితే 90కి ఎంత. ఇప్పుడు మన క్వశ్చన్ మార్క్ ఎక్కడ ఉందో దాని లైన్లో చెక్ చేసుకోవాలి. ఇదే లైన్లో ఉన్న నెంబర్ని ఫస్ట్ రాసుకోవాలి, డివైడెడ్ బై నేను పైన ఏది ఉంటే అది రాసేసుకోవాలి, ఇంటూ ఇక్కడ మిగిలిన నెంబర్ ఏది, క్వశ్చన్ మార్క్ పైన ఉన్న నెంబర్ ఇక్కడ రాసేసుకుంటా. నేను ఈ జీరోని క్యాన్సిల్ చేసేస్తా. 9 1 9, 9 4 36. ఓకేనా. 4 టేబుల్లో ఇక్కడ క్యాన్సిల్ అవుతుందేమో మనం చెక్ చేస్తాం. 4 1 4, 4 3 12. 15 నుంచి మనం 12 తీసేస్తే ఒక 3 మిగులుతుంది, పక్కన 0. అప్పుడు ఏమవుతుంది? 4 7 28. సో నేను ఇక్కడ 7 రాసుకుంటాను. 4 7 28. ఇంకా 2 మిగులుతుంది, పక్కన ఒక 0 రాస్తున్నా. అంటే 4 5. నెక్స్ట్ 3 zeros అయితే అలాగే రాసేసుకున్నాను. సో మనకు కావాల్సిన లేబర్ కాస్ట్ ఎంత అని ఇక్కడ వచ్చింది. అది 37,500, పక్కన 3 zeros. అంటే 3,75,000 రూపీస్ అనేది లేబర్ ఖర్చులు అయింది. మనం ఇప్పుడు ఇదే చార్ట్లో నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాము. సెకండ్ క్వశ్చన్ ఇచ్చాడు. ద టోటల్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఆన్ బ్రిక్స్, స్టీల్ అండ్ సిమెంట్ ఈస్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ టోటల్ కాస్ట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ అంట. బ్రిక్స్కి, స్టీల్కి, సిమెంట్కి కనుక్కుందాం ఫస్ట్. బ్రిక్స్, స్టీల్, సిమెంట్ యాంగిల్ చూడండి. బ్రిక్స్కి ఎంత యాంగిల్ ఉంది మనకి? బ్రిక్స్కి అయితే 54 ఉంది. స్టీల్కి ఎంత ఉందంటే ఇక్కడ చూద్దాం. స్టీల్ అనేది ఇక్కడ ఉంది, దీనికి యాంగిల్ 54 డిగ్రీస్ ఇక్కడ రాసేస్తున్నా. నెక్స్ట్ సిమెంట్ అయితే ఉంది, సిమెంట్కి 72 యాంగిల్ ఉంది. సో ఈ మూడింటిని మనం యాడ్ చేద్దాం ఇప్పుడు. 54 54 72, 10 18 అంటే 180 డిగ్రీస్ అయితే వచ్చింది. కానీ మళ్ళీ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడంటే ద టోటల్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఆన్ బ్రిక్స్, స్టీల్ అండ్ సిమెంట్ ఈజ్
ఇది వచ్చింది కదా, ఇట్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్. టోటల్ కన్స్ట్రక్షన్ కాస్ట్లో ఎంత పర్సెంటేజ్ అండి. 180 అనేది టోటల్లో ఎంత, మనకి టోటల్ కాస్ట్ ఎంత 360 డిగ్రీస్లో తీసుకున్నప్పుడు 360 కదా, ఎందుకంటే మనకి రూపీస్లో ఏం అడగలేదు అండ్ ఇవ్వలేదు రూపీస్ కూడా, సో డిగ్రీస్లోనే ఇచ్చాడు మనకి ఇక్కడ పై చార్ట్లో. సో నేను ఏం చేస్తున్నానంటే టోటల్ డిగ్రీ అనేది పై చార్ట్లో అంటే ఒక సర్కిల్లో 360, ఇప్పుడు పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది 180 బై టోటల్ కాస్ట్లో అన్నాడు కాబట్టి 360 రాసుకోవాలి కింద ఇంటూ 100. ఇది 6, ఈ 0 క్యాన్సర్, 9 2s are 9, 4s are 2 1s are 2 2s are 2, ఇక్కడ 2 5. ఆన్సర్ అయితే 50 వచ్చింది నాకు. సో 50% అనేది ఏంటి మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వెళ్దాము. ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఆన్ టింబర్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ సిమెంట్. టింబర్ ఎక్స్పెండిచర్ అనేది సిమెంట్ ఎక్స్పెండిచర్కి ఎంత పర్సెంటేజ్ అండో అంటున్నాడు. ఫస్ట్ టింబర్ ఎంత యాంగిల్ ఉందో రాసుకుందాం. ఇక్కడ మనకి పై చార్ట్ నుంచి చూడండి టింబర్ ఎక్కడ ఉంది. టింబర్ అయితే ఇక్కడ ఉంది, 36 డిగ్రీస్ ఉంది. టింబర్ 36 డిగ్రీస్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఆన్ ద సిమెంట్ అంట. మనకి సిమెంట్ ఎక్కడ ఉందో చెక్ చేద్దాం. సిమెంట్ 72 డిగ్రీస్ అయితే ఉంది. ఓకేనా, సిమెంట్ ఎంత 72 డిగ్రీస్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ 36 అనేది 72లో ఎంత పర్సెంటేజ్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో మనము పర్సెంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. టింబర్ అనేది సిమెంట్లో పర్సెంటేజ్ ఎంత అంటున్నాడు. టింబర్ 36 బై సిమెంట్ ఎక్స్పెండిచర్ 72 డిగ్రీస్, పర్సెంటేజ్ అంటే ఇంటూ 100 వేసేసుకోవాలి. 4 9s are 36, నెక్స్ట్ 4 1s are 4, 32 అంటే 4 8s are 32, 9 1s are 9 2s are 2 1s are 2 5s are. సో మనకి ఆన్సర్ ఎంత వచ్చిందంటే 50% అయితే వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. ఫోర్త్ వన్, అవుట్ ఆఫ్ ద టోటల్ కాస్ట్ 15 lakhs ఆఫ్ కన్స్ట్రక్షన్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ వాజ్ స్పెంట్ ఆన్ ద లేబర్ అండ్ సూపర్విజన్ కంబైన్ టుగెదర్. టోటల్ 15 lakhsలో లేబర్కి సూపర్విజన్ అనే దాని మీద ఎంత ఖర్చు చేశారు, ఎంత అమౌంట్ని స్పెండ్ చేశారని అంటున్నాడు. ఫస్ట్ మనకి లేబరు సూపర్విజన్ యాంగిల్ ఎంత ఉందో రాసేసుకుందాం. లేబరు టుగెదర్ అన్నాడంటే రెండింటిని కలిపి నేను ఇక్కడ రాసేసుకుంటాను యాంగిల్ ఎంత వస్తుందో. లేబర్కి మనకైతే ఇక్కడ చూడండి, లేబర్ ఇక్కడ ఉంది 90 డిగ్రీస్, నెక్స్ట్ సూపర్విజన్ అనేది 54 డిగ్రీస్ ఉంది. సో నేను అవి రెండు ఇక్కడ రాసుకుంటున్నాను. 90 + 54 ఎంత అవుతుంది 144 డిగ్రీస్ అయితే వచ్చింది. ఓకేనా, ఇది మనకి 144 వచ్చింది. అయితే మనం ఏమడుతున్నానంటే అవుట్ ఆఫ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ వాజ్ స్పెంట్ ఆన్ ద లేబర్ అండ్ సూపర్విజన్ కంబైన్ టుగెదర్. రెండింటిని కలిపితే వాటిపైన ఎంత ఖర్చు చేశారు అని అంటున్నాడు. సో మనకి టోటల్ యాంగిల్ ఎంత, టోటల్ యాంగిల్ పై చార్ట్ ఇచ్చాడు కాబట్టి 360 డిగ్రీస్ ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మనకి 144 డిగ్రీస్ అయితే కనుక్కోవాలి ఎంత అవుతుంది రూపీస్లో. ఇదే మనం చేయాల్సింది, రూపీస్లో ఎంత వస్తుంది. అయితే మనకి 360 డిగ్రీస్ టోటల్ యాంగిల్ కదా, దీనికి ఎంత మనీ 15 lakhs రూపీస్ అయితే వస్తుంది. అయితే మనకి 144 డిగ్రీస్కి ఎంత మనీ అనేది కనుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, 144 క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఉంది కదా, ఇదే లైన్లో ఉన్న నెంబర్ రాసుకోవాలి, మరి దానిపైన ఏముందో అది రాసుకోవాలి, ఇంటూ 15 lakhs. ఓకేనా, ఇదిరో క్యాన్సిల్ చేసేస్తాం. నెక్స్ట్ 4 9s are 36, 4 3s are 12, ఇంకా 2 4 24 అంటే 4 6s are 24, 9 1s are 9 4s are 4 ఉంది ఇంటూ 15 4 zeros ఉంది, 15 4 ఎంత 60, పక్కన 4 zeros, ఇవి రూపీస్ అనమాట. ఏంటిది 6 lakhs రూపీస్ అయితే ఖర్చు అయింది మనకి లేబర్కి సూపర్కి కంబైన్ టుగెదర్. సో ఫ్రెండ్స్, నేనైతే మ్యాథ్స్ అండ్ రీజనింగ్ అన్ని టాపిక్స్ పైన వీడియోస్ చేయాలనుకుంటున్నాను ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. మీకు ఏది కావాలో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేనైతే అవి మ్యాక్సిమం నా నెక్స్ట్ వీడియోస్లో చేయడానికి నేను ట్రై చేస్తాను. సో కామెంట్ చేయండి మీకు కావాల్సిన టాపిక్స్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.